వరంగల్ డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ కెడెట్ బాలబాలికలకు జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహించడం జరిగింది. వరంగల్ నగరంలోని కెమిస్ట్రీ భవన్లో నిర్వహించిన జూడో పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 323 మంది క్రీడాకారులు పాల్గొనగా పోటీలలో 40 మంది క్రీడాకారులను 80 మంది బాలికలను వేటు ప్రాతిపదికన క్రీడలు నిర్వహించి గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ నెల 5-6 తేదీలలో వరంగల్ జిల్లా కెమిస్ట్రీ భవన్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు పాల్గొనడం జరుగుతుందని, ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర స్థాయి పోటీలు వరంగల్లో జరుగుతున్న సందర్భంగా గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా గెలిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావడంలో ముందుండాలని రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కైలాష్ యాదవ్ క్రీడాకారులకు తెలిపారు. వరంగల్ జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కెమిస్ట్రీ భవనంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ కేడెట్ బాలబాలికల జూడో ఛాంపియన్షిప్ కార్యక్రమంలో ప్రారంభం చేసుకున్నాం. ఇందులో సుమారు 322 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఇందులో 40 మంది క్రీడాకారులను 80 మంది బాలికలను ఈ యొక్క ఛాంపియన్షిప్లో ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఎంపికైన వారు ఆగస్టు 5-6 తేదీలలో ఇదే ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వాళ్ళు ఆడి ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో పాల్గొనేవారు ఈ 5-6 టోర్నమెంట్లో నిర్వహించిన గెలుపొందిన వారు రానున్న రోజుల్లో జాతీయ స్థాయి పోటీలు సబ్ జూనియర్ విభాగంలో బీహార్, కేడెట్ విభాగంలో లక్నోలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో పాల్గొన్న క్రీడాకారులు వీళ్ళంతా మేము ఉదయాన్నే వారి యొక్క వేజీ ధృవీకరణ పత్రం ఎంపిక చేసే ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం, మళ్ళీ వర్చువల్స్ జిరాక్ తీసుకున్నాం. మళ్ళీ వర్చువల్స్ టీవీ ముగ్గురు కార్యక్రమం 3 గంటలకు విధిగా అందరూ గెలుపొందిన క్రీడాకారులంతా విధిగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్, బోనోఫైడ్, మున్సిపల్ ఏజ్ సర్టిఫికేట్, జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వారు అడిగిన యొక్క సర్టిఫికెట్స్ అన్నీ ఈ యొక్క సమర్పించడం జరుగుతుంది. టోర్నమెంట్లో 33 జిల్లాల నుంచి సుమారు 480 మంది క్రీడాకారులు పాల్గొంటారు. వీరితో పాటు అఫీషియల్స్, తర్వాత కోచెస్, మేనేజర్స్, ఒక పెద్ద మెగా ఈవెంట్ ఇది ఈ విభాగంలో జరిగేది కాబట్టి వరంగల్లో జరుగుతుంది కాబట్టి మన కోచింగ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు మన వరంగల్ జిల్లా పక్షాన మంచి నైపుణ్యంతో కోచెస్ శ్రద్ధ తీసుకొని జిల్లా పేరును రాష్ట్రంలో తీసుకురావాలని వారిని ప్రత్యేకంగా కోరుతూ దాని క్రీడాకారులు, కోచెస్, వాయా అందరూ టెక్నికల్ అఫీసర్లుగా వారికి సహకరించాలని కోరుచున్నాను.